హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా మంది రీసెంట్ టైమ్స్లో మోస్ట్ రిపీటెడ్గా చేసే కమెంట్స్ ఏంటంటే 30 నుంచి 35,000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలి, అప్కమింగ్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్ నౌ లిస్ట్లో అయితే ఐక్యూ నియో 10 Pro, కానీ ఇప్పుడు ఐక్యూ నుంచి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ మన ఛానల్లో ఆల్మోస్ట్ ఇదే టైం పీరియడ్లో అనుకుంటా ఐక్యూ నియో 9 Pro గురించి వీడియో చేశాను. మంచి గేమింగ్ ఫోన్, బడ్జెట్లో అంటే అరౌండ్ 30,000లో చాలా మంచి గేమింగ్ ఫోన్ అది. దాని కాంపిటీటర్స్ అన్ని ఇంకొక 5-10,000 రూపాయలు ఎక్కువలోనే ఉంటాయి. అరౌండ్ 30లో మాత్రం గేమింగ్ పరంగా దాన్ని టచ్ చేసే డివైస్ అయితే లేదు. ఇప్పుడు దానికి కొంచెం అప్గ్రేడ్స్ యాడ్ చేస్తూ ఐక్యూ నియో 10 Pro కాదు, ఐక్యూ నియో 10R వస్తుంది. ట్విట్టర్ లో ఐక్యూ CEO నిపుణ్ మరియా గారి ట్వీట్ ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొత్త సిరీస్ ని తీసుకొని వస్తున్నారు, R ని గెస్ చేయండి, కమింగ్ సూన్ అని చెప్పని. ఫిబ్రవరిలోనే ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉండిద్ది. నేనైతే ఫిబ్రవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పటి వరకు లేని సిరీస్ ఇది. చైనాలో ఆల్రెడీ ఐక్యూ నియో 10 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది 10 Pro అనే పేరు మీదే. బట్ మన ఇండియాకి మాత్రం ఐక్యూ నియో 10R ని తీసుకొని రాబోతున్నారు. మీరు తమిళ చూసిన కూడా కరెక్టే. వీళ్ళు స్టూడెంట్స్ ని బేస్ చేసుకుని స్టూడెంట్స్ ని ఎక్కువ టార్గెట్ చేసి తీసుకొస్తూ ఉంటారు. అంటే స్టూడెంట్స్ ఎక్కువ ఏమి ఇష్టపడతారు, గేమింగ్ ని, డిస్ప్లే ని, సమ్ సార్ట్ ఆఫ్ కెమెరాస్. మరి ఇది ఓపెన్ చెప్పట్లేదు. దాంతో పాటుగానే బ్యాటరీ, వీటిని హైలైట్ చేసి వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు. అండ్ చాలా వరకు వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ కి అయితే రీచ్ అవుతుంటుంది. మన దుల్కర్ సల్మాన్ కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి కదా ఈ నియో సిరీస్ మీదే. స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చెప్పా. ఈసారి కన్ఫర్మ్ అయిన కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్తా, ఖచ్చితంగా ఇవి మాత్రం దిగిపోతాయి. ఈసారి ప్రాసెసర్, బ్యాటరీ ఈ రెండింటిని బాగా హైలైట్ చేసినట్లు మంచి లీక్స్ వస్తున్నాయి. ఈసారి ఐక్యూ నియో 10R వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో రాబోతుంది. గేమింగ్ ని హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్. బ్యాటరీ లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 6400 mAh బ్యాటరీని తీసుకొస్తారు అన్నట్లు. చైనాలో 6100 mAh ఉంది, మన ఇండియాకి 6400 mAh బ్యాటరీని తీసుకొని వస్తారు. అండ్ డిస్ప్లే ఈసారి కూడా ఇందులో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే తీసుకొస్తారు. LTPO ప్యానల్ అయ్యే అవకాశం ఉంది. సో డిస్ప్లే పరంగా స్కోర్ చేసే అవకాశం ఉంది. మన ఇండియాకి చైనాలో తీసుకొచ్చిన దానికంటే కొన్ని మోడిఫికేషన్స్ చేసి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అన్ని ట్రెండ్ మొత్తం 6500 6400 బ్యాటరీలోకి వెళ్ళిపోతున్నాయి కదా, బ్యాటరీని కూడా పెంచి తీసుకొస్తున్నారు. డిస్ప్లే కానివ్వండి, డిజైన్ కానివ్వండి. చైనాలో లాంచ్ చేసింది ఆరెంజ్ కలర్ గ్రేడియంట్ తో మనకి కలర్ కనబడుతుంది. అదే లాస్ట్ టైం నేను thumbnail లో కూడా పెట్టాను. ఈసారి వైట్ అండ్ బ్లూ రెండింటి కాంబినేషన్ గ్రేడియంట్ కలర్ లో వస్తుంది. బ్లూ కలర్ ని ఇక్కడ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఆరెంజ్ కూడా రావచ్చు. అలానే కెమెరాస్ కూడా సోనీ సెన్సార్ యూస్ చేస్తారు. వీడియో రికార్డింగ్ మాక్సిమం 4K 60 FPS వరకు సపోర్ట్ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే IMX 921 సెన్సార్ వస్తుందేమని చెప్పి అనుకుంటున్నా. మరి తోపుతురుం కెమెరాస్ అనుకోమాకండి, గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ కాబట్టి సోనీ సెన్సార్ అండ్ 4K 60 FPS సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ IR బ్లాస్టర్, NFC వీటి గురించి మనం రానున్న రోజుల్లో మాట్లాడుకుందాం. మోస్ట్లీ అవి కూడా ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్స్, అప్డేట్ పాలసీస్ ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చే లీక్స్ ని బట్టి టెక్ న్యూస్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసేస్తాను. నైట్ నుంచి మీకు టెక్ న్యూస్ కూడా వచ్చేస్తుంది. మొన్నటి వరకు రివ్యూలు ఒకదాని తర్వాత ఒకటి ఫుల్ ఫ్లెజ్డ్ గా వాటి మీద ఫోకస్ చేశాను కాబట్టి కొంచెం టైం సరిపోలేదు. ఈ రోజు నుంచి మీకు టెక్ న్యూస్ కూడా వచ్చింది. లీక్స్ వచ్చినట్లు మనం టెక్ న్యూస్ లో పోస్ట్ చేసేస్తూ ఉంటాం. సో మీరు మెయిన్లీ ఒకవేళ ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వీటి వరకు గుర్తుపెట్టుకుని వెయిట్ చేస్తాను అనుకుంటే వెయిట్ చేయండి. ఒకటి ప్రాసెసర్ పరంగా 8s Gen 3, బ్యాటరీ లార్జర్ బ్యాటరీ ఉంటుంది, 6400 mAh బ్యాటరీ, డిస్ప్లే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, LTPO ప్యానల్ అని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ కెమెరాస్ సోనీ సెన్సర్ వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 4K 60 FPS సపోర్ట్ కూడా ఉంటుంది. ఇవైతే ఎక్కువ రూమర్స్ అండ్ బయట లీక్స్ అన్ని నడుస్తున్నాయి. 100% కన్ఫర్మ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ వచ్చే కొంది మీకు ఇందాక చెప్పినట్లు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.